సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ఇదివరకు క్లాస్లో కొన్ని పదాలు నేర్చుకున్నాం కదా. సో దానికి సంబంధించి మనం కొన్ని వాక్యాలు ఎలా వాడాలో నేర్చుకుందామా? నేను కొన్ని మీకు పదాలు నేర్పించాను, కానీ మీరు వాక్యాల్లో వాడడం నేర్పించలేదండి అని అనుకుంటారు. సో దాన్ని ఎలా వాక్య రూపంలో వాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఆ వాక్యాలను ప్రయోగిస్తూ అన్నది మనం ఈరోజు నేర్చుకుందాం. సరే చూద్దామా మరి కొన్ని వర్డ్స్. ఎవరైనా వచ్చారనుకోండి, అప్పుడు మనము ఎవరు అని ఎవరు వచ్చారు అని అనాలి. దాన్ని మనం హిందీలో చెప్పడానికి ఎలా? ఎవరు వచ్చారు. చూడండి ఇక్కడ, ఎవరు వచ్చారు. ఎవరు వచ్చారు అనడాన్ని హిందీలో ఎలా చెప్పాలి? కౌన్ ఆయే హే, కౌన్ ఆయే హే, కౌన్ ఆయే హే. సో ఇలా మనము వాడుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎక్కడ ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నారు అనడాన్ని మనము హిందీలో ఎలా చెప్పాలి? ఆప్ కిధర్ హో, ఆప్ కిధర్ హో యా కహా హో. ఆప్ కిధర్ హో, ఆప్ కిధర్ హో యహా లేదంటే కహా హో. మీరు ఎక్కడ ఉన్నారు అనడానికి కిధర్ హో, కహా హో అని కూడా అనవచ్చు. బాత్ మత్ కరో, పిల్లల్ని మనం అప్పుడప్పుడు మాట్లాడొద్దు అని అంటాం కదా. సో దాన్ని హిందీలో ఎలా చెప్పాలి? మాట్లాడొద్దు. మాట్లాడొద్దు. దీన్ని ఎలా అనాలి? పిల్లల్ని నువ్వు మాట్లాడొద్దు అని అంటూ ఉంటాం కదా. సో దాన్ని బాత్ మత్ కరో, బాత్ మత్ కరో. బాత్ మత్ కరో అంటే మాట్లాడొద్దు అని. సో మీకు ఇక్కడ నేను క్లియర్గా చెప్తున్నాను చూడండి. తెలుగులో ఎవరు వచ్చారు అంటే దాన్ని హిందీలో ఏమనాలి? కౌన్ ఆయే హే. ఇక్కడ మళ్ళీ చూడండి, మీరు ఎక్కడ ఉన్నారు దాన్ని హిందీలో ఎలా అంటారు? ఆప్ కిధర్ హో యా కహా హో. మళ్ళీ తెలుగులో చూడండి, మాట్లాడొద్దు దాన్ని హిందీలో ఎలా అంటారు? బాత్ మత్ కరో, బాత్ మత్ కరో. అడుగు, అడుగు అంటాం. ఏదైనా అడుగు అని అంటాం కదా. కుచ్ భీ పూచో, దాన్ని ఏదైనా అడగడాన్ని తెలుగులో ఏదైనా అడుగు. ఏదైనా అడుగు నేను చెప్తా అని అంటాం కదా. ఏదైనా అడుగు చెప్తా. సో దాన్ని కుచ్ భీ పూచో, కుచ్ భీ పూచో. కుచ్ భీ పూచో అంటే ఏదైనా అడుగు అని. సో ఇక్కడ మనము డైలీ మనం వాడే పదాలే ఇవి ఏవి వేరే వేరే పదాలు కాదు. మనం డైలీ ఒకరితో ఒకరు మాట్లాడుకునే తెలుగు పదాలనే మనం హిందీలో ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలన్నది చెప్తున్నాం. ఇక్కడ కొత్త పదాలు ఏమి కాదు, ఏవో బుక్ రిలేటెడ్ కాదు. ఇవి మనం జనరల్గా మాట్లాడుకునే పదాలనే మనము వాక్యంలో ఎలా చెప్పాలో నేర్చుకుంటున్నాము. అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి అంటే చూడండి, అక్కడికి వెళ్ళాలి. నేను అక్కడికి వెళ్ళేది ఉంది అంటారు కదా. సో దాన్ని హిందీలో ఎలా అంటారు? ఉదర్ జానా హే. హిందీలో ఉదర్ జానా హే అంటే అక్కడికి వెళ్ళాలి అని. సో ఇలా మనము కొన్ని పదాలు, చిన్న చిన్న పదాలు, ఇవేం చాలా మీరు కష్టపడాల్సిన అవసరం లేదండి. చిన్న పదాలు ఉన్నాయి చాలా ఈజీగా. అది కూడా మీకు కన్వీనియంట్ లాంగ్వేజ్ తెలుగులో రీడ్ చేస్తూ మీరు నేర్చుకోవచ్చు. ఇక్కడ కష్టపడాల్సింది ఏం లేదు, చాలా సింపుల్గా ఉందండి నేర్చుకోవడానికి, మాట్లాడడానికి. ఇవి ఈరోజు నేర్చుకున్నవి మీరు ఎవరితోనన్నా మాట్లాడండి. మాట్లాడుతుంటే మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. భయం అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు హిందీ మాట్లాడాలంటే భయం అన్నది పోతుంది. సో ఇక్కడ అక్కడికి వెళ్ళాలి అంటే ఏమనాలి? ఉదర్ జానా హే. చూడండి, ఏమి చెప్పొద్దు, నన్ను ఏం అడగొద్దు అని అంటాము. ఏం అడగొద్దు నన్ను అని అనడాన్ని మనం హిందీలో ఎలా చెప్పాలో చూద్దామా? ఏమీ అడగవద్దు, ఏమీ అడగవద్దు.
ఏం అడగొద్దు అనడానికి హిందీలో ఎలా అనాలో మనకు తెలియదు కదా. సో దాన్ని చూడండి, కుచ్ భీ మత్ పూచో, కుచ్ భీ మత్ పూచో, కుచ్ భీ మత్ పూచో అని అనాలి. ఎవరైనా నాకు ఏం అడగొద్దు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏమన్నా అడుగుతారు కదా అన్నప్పుడు మనం ఇరిటేషన్గా ఉంటాం, కోపంలో చిరాకులో ఉంటాము, అప్పుడు నన్ను ఏం అడగొద్దు అని అంటాము. సో దాన్ని ఎలా అనాలి, కుచ్ భీ మత్ పూచో. వర్షం బాగా వస్తుంది, వర్షం బాగా వస్తుంది. దీన్ని హిందీలో బారిష్ బహుత్ ఆ రహా హై, బారిష్ बहुत आ रहा है. या गिर रहा है అని కూడా అనొచ్చు. చాలామంది బారిష్ బహుత్ గిర్ రహా హై అని అంటారు. సో మనము బారిష్ బహుత్ ఆ రహా హై అని కూడా అనవచ్చు. అక్కడికి వెళ్ళొద్దు అని అంటాం పిల్లలకి, ఎవరైనా వెళ్తూ ఉంటే అక్కడికి వెళ్ళొద్దు పడిపోతావు అని అంటుంటాం. దాన్ని ఎలా అనాలి, అక్కడికి వెళ్ళవద్దు. ఏంటి వర్డ్ వచ్చేసి సెంటెన్స్ ఏంటి, అక్కడికి వెళ్ళవద్దు. దాన్ని ఎలా అనాలి, అక్కడికి వెళ్ళొద్దు. ఉదర్ మత్ జావో, అక్కడికి వెళ్ళొద్దు అనడాన్ని ఏమనాలి, ఉదర్ మత్ జావో. సో అక్కడికి వెళ్ళొద్దు అనడానికి ఉదర్ మత్ జావో అని అనాలి. అదే వెళ్ళాలి అని అన్నప్పుడు ఉదర్ జానా హై, వెళ్ళాలి అన్నప్పుడు అక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు ఏమనాలి, ఉదర్ జానా హై. అదే మరి వెళ్ళొద్దు అన్నప్పుడు ఉదర్ మత్ జావో. సో ఇలా మనము చిన్న చిన్న పదాలే, మనకు డైలీ వాడే వర్డ్స్ ఇవి, వాటిని సెంటెన్స్లో మనము నేర్చుకుంటున్నాము. మీరు ఎవరితోనైనా వాడండి, మనము ఈ వీడియో చూసినంత కాదు, దాన్ని మీరు ఎవరితోనైనా మాట్లాడండి, అప్పుడు మీరు చాలా ఈజీగా నేర్చుకుంటారు. మీకు చాలా ఈజీ అనిపిస్తుంది నేర్చుకుంటుంటే. ఎప్పుడైతే ఆ పదాలను మనం వాడతామో, వాడేటప్పుడు వాడే కొద్దీ మనకు ఈజీ అవుతుంది, మనలో ఉన్న భయం పోతుంది. ఎప్పుడైతే భయం పోతుందో మనము కాన్ఫిడెంట్గా మాట్లాడడానికి, తప్పైనా పర్లేదు కాన్ఫిడెంట్గా మాట్లాడడానికి ట్రై చేస్తాం. మరి మీరు ట్రై చేస్తారా? ట్రై చేయండి. థ్యాంక్ యూ.